వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2కు సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ స్కోరు వస్తే మనకి సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది, దాని గురించి చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్గా నేను గత వీడియోలో క్లియర్గా చెప్పాను. చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు, సో కరెక్ట్ అవేర్నెస్ లేక మీరు చేస్తున్నారు అని. క్లియర్గా 12 సంవత్సరాల అనుభవంతో, సో 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అనుభవంతో, నేను ఒక అక్యురసీతో విద్యార్థుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగానే దాన్ని వెరిఫై చేసుకొని నేను క్లారిటీ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? క్లియర్గా గ్రూప్ 2లో మీకు 400కు పైగా మంది దాదాపు 100 వరకు కనబడవచ్చు అన్నాను. సో ఎంత కనబడ్డారు? మీకు 60 మంది దాకా కనబడుతున్నారు చూడండి. 399 కనుక గమనిస్తే మీరు 106 మంది క్లియర్గా ఉన్నారు చూడండి. 106 100కు పైగానే ఉన్నారు వాళ్ళు. సో క్లియర్గా చెప్పాను, అదే వచ్చింది చూడండి. 447 అనేది టాపర్గా వచ్చింది. అందరూ అసలు 300 కూడా రావు, 350 360 ఎట్లా వస్తాయి అన్నారు. సీనియర్ చాలామంది అన్నారు. కానీ వచ్చిన మార్కులు చూస్తే క్లియర్. రేపు గ్రూప్ 3 ఫలితాలు కూడా అలాగే వస్తాయి. మోర్ దెన్ 300 మాత్రం చాలామందికి ఉంటాయి. క్లియర్గా గమనించండి. సో ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎక్కడ చదువుకుంటారు అనేది కాదు, మనం ఆ రోజు ఎగ్జామ్లో ప్రశ్నలకు ఆన్సర్ చేసామా లేదనేది ముఖ్యం. సో ఏది ఏమైనప్పటికీ సో కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? సో ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే, మనకు ఓపెన్ కేటగిరీలో కనుక గమనిస్తే, సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో గమనిస్తే 380 నుండి 390 మధ్య ఉన్న వాళ్ళు సర్వీస్ను ఆశించవచ్చు. క్లియర్గా వస్తుంది. సో ఉంటే డీటీలు చాలా తక్కువ, డీటీలు ఉంటే డీటీలు రావచ్చు, ఏసీటీఓలు రావచ్చు, సో మల్టీ జోన్లో మున్సిపల్ కమిషనర్స్ రావచ్చు. ఇలా 380 to 390 ఉంటే మీకు స్టేట్ లెవెల్ పోస్ట్ వరకు ఒక పోస్ట్ అనేది పక్కా వచ్చే అవకాశం ఉంది. క్లియర్ గమనించండి. ఉమెన్ కేటగిరీలో గమనిస్తే 365 నుండి 375 ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్లు రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి కనుక గమనిస్తే 360 నుండి 370 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్ కేటగిరీలో 340 నుండి 350 ఉండే అవకాశం ఉంటుంది. బీసీ బి మరియు డీని కనుక గమనిస్తే 375 నుండి 385 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్ కేటగిరీలో 345 నుండి 355 ఉండే అవకాశం ఉంటుంది. బీసీ ఏ మరియు సిని కనుక గమనిస్తే 365 నుండి 375 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో 345 నుండి 350 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గాలకు గమనిస్తే మనకు 360 నుండి 370 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో 335 నుండి 345 ఉండే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో గమనిస్తే 355 నుండి 365 వ్యక్తులు ఉద్యోగాన్ని ఆశించవచ్చు. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్లియర్గా గమనిస్తే ఉమెన్ కేటగిరీలో ఎస్టీలో 330 నుండి 340 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదర్ కేటగిరీలో మనకు పిహెచ్ కేటగిరీ కనుక గమనిస్తే 340 నుండి 350 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్ కేటగిరీలో 320 నుండి 330 ఉండే అవకాశం ఉంటుంది. చివరగా బీసీఈ వర్గాన్ని కనుక గమనిస్తే బీసీఈ వర్గం అనేది మనకి ఇక్కడ 360 నుండి 370 అనేది జనరల్ కేటగిరీలో, 335 నుండి 345 అనేది ఉమెన్ కేటగిరీ ఆఫ్ బీసీఈలో ఉండే అవకాశం ఉండడం జరిగింది. సో ఈ స్కోర్ ఎవరైతే దాటుతున్నారో, ఎందుకంటే ఒకే మార్కుతోని క్లియర్గా చూడండి 418తోనే ముగ్గురు కనబడుతున్నారు చూడండి. సో 399తో ఎంతమంది కనబడ్డారో చూడండి. సో 325 330 331 చూడు, ఒక్క నంబర్తోనే కొన్ని వందల మంది కనబడుతున్నారు చూడండి. సో క్లియర్గా గమనించండి. కాబట్టి ఈ స్కోర్ ఎవరైతే వస్తున్నాయో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్లను రెడీ చేసుకోండి. జాబ్ వచ్చే అవకాశాలు మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ అందు మనకి టార్గెట్ గ్రూప్ 2తో మనకి ఒక ప్రత్యేకమైన బ్యాచ్ అనేది తయారు చేయబడడం జరిగింది. వెంటనే దీని సమాచారం కోసం యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.